హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అయితే బెల్లం ఆవకాయ ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మనం ఇప్పుడు ఆవకాయ పెట్టేటప్పుడు ఖచ్చితమైన కొలతలు పాటించినట్లయితే ఆవకాయ పచ్చడి చాలా బాగా కుదురుతుంది. అలా కొలతలు పాటించకపోతే ఆవకాయ అయినా చెడిపోవచ్చు, లేకపోతే రుచి అయినా మారిపోతుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఫాలో అయ్యి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసి చేసుకున్నట్లయితే పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తీపి ఆవకాయ చేసుకోవడం కోసం 5 మామిడికాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ తీపి ఆవకాయకి మామిడికాయలు మరీ పులుపుగా ఏమీ అవసరం లేదు. కలెక్టర్ మామిడికాయలు అటువంటి వాటితో చేసుకోవచ్చు. ముక్కలను మీడియం సైజులో కట్ చేసుకుని వాటిని శుభ్రంగా తుడుచుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలోకి మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. మామిడికాయ ముక్కలు గిన్నె కొలతతో 4 గిన్నెలు అవినవి. కిలో లెక్క చెప్పాలంటే 1 కిలో మామిడికాయ ముక్కలు అవనివి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ముక్కలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పళ్ళెం తీసుకుని దానిలోకి ఉప్పు, కారం, ఆవపిండి, తీపి ఆవకాయలోకి అన్నీ సముగా తీసుకోవాలి. ఇందులో మనం ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో 4 కప్పుల మామిడికాయ ముక్కలకి అరకప్పు కారం, అరకప్పు ఆవపిండి, అరకప్పు కళ్ళుప్పుని మిక్సీలో వేసుకుని అరకప్పు ఉప్పును తీసుకోవాలి. ఈ మూడింటిని వేసుకున్నాక ఇందులోకి 2 స్పూన్స్ వరకు మెంతులు ఎండలో పెట్టి పొడి చేసుకుని వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వరకు ఎల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. వేసుకున్నాక వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయకుండా కలుపుకుంటే ఉప్పు, కారం, ఆవపిండి అనేది బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మనం ముందుగా ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను చెప్పే ఈ కొలతలకి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. అలానే ఆయిల్ మొత్తం వేయకుండా 1/4 కిలో ఆయిల్ మాత్రమే వేసుకుని ముక్కలకంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఏదైనా డబ్బా కానీ జాడీ కానీ మనం పచ్చడి దేంట్లోకి అయితే తీసి పెట్టుకుంటామో మనం పచ్చడి మొత్తాన్ని దేంట్లో అయితే పెట్టుకుంటామో దాంట్లోకి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మనం ఇంకా దీంట్లో బెల్లం వేయలేదు కదా, ఆ బెల్లం ఎలా వేయాలో చెప్తాను చూడండి. కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కిలో బెల్లం పడుతుంది. కప్పు కొలతతో అయితే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను తీసుకున్నామో దాంతో 2 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ డబ్బాలో అయితే ఆవకాయ పెట్టుకుంటున్నామో ఆ డబ్బాలోకి మనం కలిపి పెట్టి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. అలా వేసుకున్నాక మనం తురుముకున్న బెల్లం తురుమును 1 కప్పు వరకు ఈ పచ్చడిలో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక మరికొద్ది మామిడికాయ ముక్కలు మరొక లేయర్ లాగా వేసుకుని మనం వేసుకున్న మామిడికాయ ముక్కల మీద మిగిలిన బెల్లం అంతటిని వేసేసుకోవాలి. బెల్లం అంతా బాగా పరుచుకున్నాక దానిపైన మరొక లేయర్గా మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి పచ్చడి అంతటిని బాగా గట్టిగా నొక్కు పెట్టి ఉంచుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇందులోకి మిగిలిన ఆయిల్ మొత్తం కూడా వేసేసుకుని పచ్చడినంతటిని ఒక్కసారి బాగా నొక్కు పెట్టుకున్న తర్వాత డబ్బా మూత అనేది పెట్టేసుకుని 3 రోజుల పాటు పక్కన ఉంచుకోవాలి. 3 రోజులు ఈ డబ్బాని కదపకుండా అలానే ఊరనివ్వాలి. అలా ఊరితే మనం వేసుకున్న బెల్లం అంతా బాగా కరిగిపోయి పచ్చడిలో మిక్స్ అయ్యి ఉంటుంది. కొంతమంది అయితే ఆయిల్ అనేది అంతా ముందుగానే వేయరు, సగం మాత్రమే వేసుకుంటారు. ఎందుకంటే పచ్చడిని చాలామంది ఎండలో పెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. అలా కాకుండా నేను చూపించే పచ్చడి మేమైతే ఎండలో పెట్టుకోము, ఇలానే చేసుకుంటాము. ఇలా చేసుకున్నా కూడా పచ్చడి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. అలా 3 రోజుల తర్వాత పచ్చడి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. పచ్చడిని ఏమీ ఎండలో పెట్టనవసరం లేదు. మీకు అంతగా కావాలితే పచ్చడి ఎప్పుడు ఒకే విధంగా టేస్ట్గా ఉండాలి అంటే కనుక ఏదైనా ఎయిర్టైట్ డబ్బాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈరోజు కలిపిన పచ్చడిలాగే సంవత్సరం పాటు అదే టేస్ట్తో బెల్లం ఆవకాయ ఉంటుంది. అలా కాదు మేము ఎండలో పెట్టుకుంటాము అనుకున్నట్లయితే ఆయిల్ అంతా సెపరేట్ చేసి పచ్చడిని 1 రోజంతా ఎండలో పెట్టుకుని డబ్బాలను పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.